మాది బాగలేదంటారు కదా. మేము ఎంతండి పెరిగినది? మేము 8%. బెల్ట్ షాపులు లేకుండా బెల్ట్ షాప్ నియంత్రణ చేసి 9 గంటలకు మూసేసి ఆడోళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి ఎన్ని చేసినా కూడా మేము 8, మీరు 8. ఇంకా నిజం చెప్పాలంటే మీది లైసెన్స్ ఫీ కలెక్ట్ చేసినారు పోయిన సంవత్సరం, అదిగిన 1793 1800 కోట్లు తీసేస్తే మీరు 7%. అప్పుడు ఎక్కడ పోయినట్లు? మళ్ళా అవినీతి అంటే ఎక్కడ పోయినట్లు అవినీతి? మేమేమో తక్కువ అమ్ముతామే, ఆదాయమేమో పెరుగుదల, మీరు మాకంటే ఎక్కువ అమ్ముతారు, ఆదాయమేమో తక్కువ ఉంది, మళ్ళా ఎక్కడ పోయినట్లు డబ్బులు? సంపద సృష్టిలో ఏమైందండి? లాస్ట్కు 2025-26 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 6 నెలలు చూస్తే భారతదేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 63,052 కోట్లు. మీ తర్వాత ఎవరున్నారు? మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. అంటే మనకంటే పెద్ద రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర గొప్ప రాష్ట్రం 10,000 కోట్లు అప్పు చేస్తే మీరు ఆల్రెడీ 63,000 కోట్లు చేసినారు అప్పు. కానీ మీరు మంచి పరిపాలన ఇస్తారు, పైగా పరిస్థితి బాగాలేదంట. మేము ఎన్నోసార్లు చెప్పినాము, మీరేమంటే ప్రతిసారి కూడా మీ సంస్థల ద్వారా చెప్పిందే చెప్పి అవస్థ పబ్లిక్ను మభ్యపరచాలని చూస్తారు. మీరు ఏమంటారు? 10 లక్షలు, 11 లక్షలు, 14 లక్షలు ఇష్టాంతరానికి మట్కా నంబర్లు చెప్పినట్టు చెప్తారు. యాక్చువల్గా అయితే మేము దిగిపోయే నాటికి మేము మా సమయంలో 5 ఏళ్లలో 3,32,670 కోట్లు మేము అప్పు చేస్తే మీ సమయంలో మీరు 2,49,350 కోట్లు చేస్తారు. అంటే అంతకు ముందుతో పోల్చుకుంటే మీరు 22.6% పెరిగితే మేము కేవలం 13.5% పెరిగినది. మీకంటే 7% తక్కువ అప్పు అయినా కూడా మేము అప్పు చేసినాం. విధ్వంసం, ఇది ఒకటి వర్డ్ కనుక్కున్నారు, విధ్వంసం. నిజం చెప్పండి, విధ్వంసం కాదండి, మీది అసమర్థత, మీది దగ. ఎట్లయితుందండి విధ్వంసము? మీకంటే తక్కువ అప్పు చేస్తే మీకంటే మా సేవారంగం బాగుండే, మా పరిశ్రమ రంగం బాగుండే, మా వ్యవసాయ రంగం బాగుండే, మీకంటే మాకు ట్యాక్సులు బాగా వచ్చినాయి, మాకు కోవిడ్ ఉన్నింది. ఏంది విధ్వంసం? నాకు మీరు విధ్వంసం, మీది విధ్వంసం. పైగా 16,000 కోట్లు మా పీరియడ్ కూడా మీరు ఎక్స్ట్రా అప్పు చేసేస్తారు. అప్పు చేయనట్లు అప్పుడైతే 1,000 కోట్లు 500 కోట్లు అప్పు అయితేనే శ్రీలంక అండి. ఎవరు? సేమ్ మీడియా. ఈరోజు మీరు మర్చిపోయినారండి, నేను చెప్తా. ఏప్రిల్ 3, 2025 మొన్న ఏప్రిల్ 3, 2025 మీరు చేసిన అప్పండి ఆర్బీఐ ద్వారా 5,750 కోట్లు. మే 6 6,822 కోట్లు. జూన్ 3 7,000 కోట్లు. జూన్ 10 7,000 కోట్లు. జూలై 15 3,600 కోట్లు. ఆగస్టు 5 5,000 కోట్లు. సెప్టెంబర్ 2 5,000 కోట్లు. సెప్టెంబర్ 30 2,000 కోట్లు. అక్టోబర్ 7 1,900 కోట్లు. నవంబర్ 4 3,000 కోట్లు. ఆర్బీఐ ద్వారానే మీరు ఇప్పటికే 6 నెలలకే 47,000 కోట్లు అప్పు చేస్తారు. కానీ మీరు అప్పు చేయరు, మీది పరిపాలన బాగుంటుంది. విధ్వంసం చూడండి ఎంత అన్యాయం. చివరకు ఇప్పుడు కొంతమంది తెలివిపరులు ఉంటారు కదా, ఎంప్లాయీస్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళన్నా చూసుకోవాలి కదా. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఇంచుమించు సుమారు 19,000 చిల్లర, అంటే 20,000 కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉన్నింది. పబ్లిక్ అకౌంట్ అంటే అర్థం ఏమేమి ఉంటాయి? ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, కోర్టు డిపాజిట్లు ఉంటాయి, కాంట్రాక్టర్లు ఈఎండీలు ఉంటాయి. 20,000 కోట్లు ఈ కేటగిరీలో ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి అది 76,500 కోట్లు అయింది. అంటే ఎంత పెంచినారు మీరు? 57,500 కోట్లు ఇంచుమించు మీరు పెంచినారు. 20,000 నుంచి 76,000 కోట్లకు పెంచినారు. మేము దిగిపోయేటప్పుడు ఎంత ఉన్నది? 76,000 కోట్లే. అంటే మేము తిరిగి 500 కోట్లు కట్టినాం. 55,000 కోట్లు పబ్లిక్ అకౌంట్ డబ్బులు వాడుకున్న మీరేమో మంచి పరిపాలన అంటారు, 500 కోట్లు తిరిగి కట్టినా మాకేమో పరిపాలన రాదు అని అంటారు. ఎంత అన్యాయం అండి ఇది. నాకు తెలిసి అసలు ఇంకోటి సిఏజీ రిపోర్ట్ చదివితే దాంట్లో ఇంకొక అసలు ఫస్ట్ 6 నెలలు చూస్తే 2023-24 మా చివరి పరిపాలన మూలధన వ్యయము, మీరు ఎప్పుడు చెప్తారు కదా మూలధన వ్యయం మీరు చేయలేదని. ఫస్ట్ 6 నెలలు 2023-24 మేము 11,715 కోట్లు 16,576 కోట్లు మేము చేస్తే మీరు ఓన్లీ 11,715, మాకంటే 5,000 కోట్లు తక్కువ చేసి మీకు పరిపాలన వస్తుందని అంటారు. ఏమనంటే మూలధన వ్యయము. నిజం చెప్పాలంటే యాక్చువల్గా మీది సూపర్ 6 అన్నారు, ఫస్ట్ బాల్లోనే డక్అవుట్. ఎంప్లాయీస్ విషయంలో, అది ప్రజల విషయంలో డక్అవుట్,
ఎంప్లాయీస్ విషయంలో మీరు రన్అవుట్, రెండు అవుట్లే. రోసయ్య గారు చాలా చక్కగా చెప్పినారు ఇంతకుముందు, ప్రతిసారి మీరు వచ్చినప్పుడే ఇబ్బందులా అండి? అంటే మేమంతా పరిపాలన చేయలేదా? అదేదో ఇంకా ప్రళయం వచ్చినట్లు ప్రతిసారి, అసలు స్వాతంత్రం ఇప్పుడే వచ్చినట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే. మీరు ఒక్కటి గమనించుకోండి, చాణక్యుడు ఏమని చెప్పినారు? పీపుల్ కమ్ ఫస్ట్, ఫస్ట్ ప్రజలు వస్తారు. అది మీరు మర్చిపోతున్నారు, ప్రజలు ఫస్ట్. థామస్ జెఫర్సన్ చెప్పి చాలా ఫేమస్ అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన ఏమన్నారు తెలిసిన, ఆయన గవర్నమెంట్ ఎగ్జిస్ట్ ఫర్ ద గవర్న్, నాట్ ఫర్ ద గవర్న్.